మార్నింగ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో టీచింగ్ ప్రొఫెషన్ సైడ్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకు మంచి సదవకాశం అండి. చాలామంది ఆస్పిరెంట్స్ని అడిగినప్పుడు వాళ్ళ యొక్క ఎయిమ్ గోల్ అడిగితే నేను టీచర్ కావాలనుకుంటే, ఎస్ మీ లక్ష్యం కూడా టీచర్ అయితే, మీ పిల్లల లక్ష్యం కూడా టీచర్ అయితే, ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆస్పిరెంట్స్ కావచ్చు, లేదా లాస్ట్ ఇయర్ కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన ఆస్పిరెంట్స్కు ఎవరైనా కానీ వాళ్ళకు మంచి సదవకాశం అండి. బెటర్ ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, జస్ట్ రీసెంట్గా అయిపోయిన వాళ్ళకి మాత్రం ఒక మంచి అవకాశం అండి. 4 సంవత్సరాల బీఎడ్ కోర్స్ అండి. దీన్ని మనం ఏమంటామంటే ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అంటాం. ఈ 4 సంవత్సరాలు బీఎడ్ మొత్తం చదివితే ఒకవైపు నీకు గ్రాడ్యుయేషన్ అయిపోయినట్లుగా ఉంటుంది, ఒకవైపు బీఎడ్ కోర్సును కంప్లీట్ చేసినట్లుగా ఉంటుంది. సో దీనివల్ల నీకు ఏమవుతుంది అంటే అన్ని రకాల టీచింగ్ పోస్టులకు నువ్వు ఎలిజిబుల్ని పొందుతావు. అంటే ఎస్జిటి పోస్టులకు కావచ్చు, రేపు పొద్దున స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కావచ్చు, అట్లాగే టీజీటీ పోస్టులకు కావచ్చు. రేపు పొద్దున ఈ గ్రాడ్యుయేషన్ తర్వాత నువ్వు మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కింద చేసుకుంటే ఆ రెండింటిని కలుపుకొని మళ్ళీ పీజీటీ పోస్టులకు కూడా నువ్వు ఎలిజిబుల్ అవుతావు. రేపు పొద్దున జేఎల్ పోస్టులకు కూడా ఎలిజిబుల్ కావడానికి అవకాశం ఉంది. మొన్నటి వరకు రాష్ట్రంలో జస్ట్ 2 సంవత్సరాల డిఎడ్ కోర్స్ ఇంటర్ అయిన వాళ్ళకు ఉంటుండే, డిగ్రీ అయిపోయిన వాళ్ళకు 2 సంవత్సరాల బీఎడ్ కోర్స్ అనేది ఉంటుండే. బట్ 4 సంవత్సరాల బీఎడ్ను తీసుకురావడం వల్ల టీచింగ్ వైపే మక్కువ చూపే వాళ్ళకు మంచి సదవకాశం, వాళ్ళు ఎక్కువగా నాలెడ్జ్ను పొందడానికి ఛాన్స్ ఉంది, ఎక్కువగా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసే అవకాశం అనేది ఉంటుందండి. మరి ఇవి ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా ఆఫర్ చేస్తున్నారు, మరి ఎక్కడెక్కడ మనం చదువుకోవడానికి ఛాన్స్ ఉందనే దానికి గమనిస్తే, ఎస్ ఇక్కడైతే గమనించండి, మనకు మొత్తం మీదుగా దేశంలో 223 సంస్థల్లో 16,950 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మరి దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఎన్సిఈటీ అనేది మనకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఇక్కడ మనకు ఎంపిక చేస్తారు. దాంట్లో ముఖ్యంగా ఐఐటి ఖరగ్పూర్, భువనేశ్వర్, రోపర్, జోధ్పూర్, ధన్బాద్లో కూడా మనం చదువుకోవచ్చు. లేదా ఎన్ఐటి వరంగల్, తిరుచారపల్లి, అగర్తాల, కాలికాట్, పుదుచ్చేరి, జలంధర్లో కూడా చదువుకోవచ్చు. లేదా ఆర్ఐఈలో మైసూర్, భోపాల్, సెంట్రల్ యూనివర్సిటీ, రాజస్థాన్ తదితర సంస్థలు కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నాయండి. అదేవిధంగా ఎస్పెషల్లీ తెలంగాణ ఆస్పిరెంట్స్కి అయితే రాష్ట్రంలో ఉర్దూ యూనివర్సిటీ, వరంగల్ ఎన్ఐటి, లక్సెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఈ కోర్సును ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి జస్ట్ ఇంటర్మీడియట్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది, ఎట్లాంటి గరిష్ట వయోపరిమితి అనేది అయితే ఉండదు అండి. మరి ఇక్కడ నీకు బీఎడ్తో పాటు అక్కడ గ్రాడ్యుయేషన్ కాంబినేషన్ని గమనిస్తే బీఏ బీఎడ్ అంటారండి, బీఎస్సీ బీఎడ్ అంటారండి, బీకామ్ బీఎడ్ అంటారండి. అంటే నీకు ఇంటర్ గ్రూప్ని బేస్ చేసుకొని ఇక్కడ 3 రకాల కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇటు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుంది, ఇటు టీచింగ్కి సంబంధించిన ట్రైన్డ్ కూడా కావడం జరుగుతుంది. మరి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్, హిందీతో పాటు 13 స్థానిక లాంగ్వేజ్లలో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. పరీక్షలో లాంగ్వేజ్ ఎంచుకున్న భాషకు సంబంధించిన రీడింగ్ కాంప్రహెన్షన్, లిటరరీ ఆప్టిట్యూడ్, వొకాబులరీ పైన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. డొమైన్ సబ్జెక్టు ఇంటర్ సిలబస్ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్ టెస్ట్లో భాగంగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి సైన్స్, ఆర్ట్స్, మ్యాథ్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ లాంగ్వేజ్ తదితరాల నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మొత్తం మీదుగా 180 నిమిషాల సమయం అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. కంపల్సరీగా ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాలి. మార్చి 10th అనేది అప్లైకి లాస్ట్ డేట్ అండి. ఏదైనా కరెక్షన్స్ ఉంటే మార్చి 12 నుంచి 14 వరకు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు అనేవి ఎగ్జామినేషన్స్కు ముందుగా 4 రోజుల ముందుగా రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ 4 నాడు పెట్టడం జరిగింది. ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ exams.nta.ac.in మనము ఫాలో చేస్తే సరిపోతుందండి. నీ యొక్క లక్ష్యం టీచర్ కావాలనుకుంటే నువ్వు తప్పకుండా ఇది చేయాల్సిందే. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్న ఆస్పిరెంట్స్ లేదా జస్ట్ లాస్ట్ ఇయర్ ఏమైనా కంప్లీట్ అయిన వాళ్ళు దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేను దానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.